పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు రైతులు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ కోసం మా గ్రామంలో 200 ఎకరాల భూ సేకరణ చేశారు. భూ సేకరణలో మా వద్ద కొన్న ప్రతి ఎకరానికి 2.5 లక్షల చొప్పున లంచం తీసుకున్నారు. మాజీ మంత్రి విడుదల రజని, మరిది గోపి, ఆమె పిఏలు రామకృష్ణ ఫనీ లంచం డబ్బులు వసూలు చేశారని పసుమర్రు రైతుల ఆరోపణలు. మధ్యవర్తిగా మా గ్రామానికి చెందిన వైసీపీ నేత గోరంట్ల ఉమామహేశ్వరరావు ఉన్నాడన్నారు రైతులు. విచారణ జరిపి న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ఎస్పీ మల్లికా గర్గ్. నేను పసుమర్రు గ్రామ 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నాను. మా గ్రామంలో 200 ఎకరాలు భూసేకరణ చేశారు. జగనన్న కాలనీకి ఒక్కో ఫేజ్కి 40 ఎకరాల చొప్పున భూసేకరణ చేశారు. ఫస్ట్ ఫేజ్లో 40 ఎకరాలకి ఎకరానికి 2.5 లక్షల చొప్పున నన్నే వసూలు చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు అయిన విడుదల రజని గారు అడిగారు. నేను అట్లా చేయనమ్మా, నాకు ఇష్టం ఉండదు రైతుల దగ్గర డబ్బులు తీసుకోవటం అని చెప్పి నేను చెప్పి ఉన్నాను. నన్ను పక్కన పెట్టేసి గోరంట్ల ఉమామహేష్ అనే అతని వ్యక్తి చేత చెక్కులు ప్రోనోట్లు తీసుకొని డబ్బులు పడిన తర్వాత కొన్ని ఆర్టీజీఎస్ రూపంలో డబ్బులు సుమారు 40 లక్షల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్కి, వాళ్ళ బినామీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిగిలినది క్యాష్ రూపంలో తీసుకున్నారు. మిగతా 60 లక్షలు టోటల్గా ₹1 కోటి ఫస్ట్ ఫేజ్లో కలెక్షన్ చేసుకున్నారు. మిగతా దానికి కూడా చెక్కులు ప్రోనోట్లు తీసుకుని కొంత వసూలు చేసుకున్నారు. కాబట్టి ఈ డబ్బులు మాకు వెనక్కి ఇప్పించవలసిందిగా అప్పట్లోనే మేము కోరి ఉన్నాము. అప్పుడు మమ్మల్ని భయపెట్టి, మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. ఈ రోజు మేము మా పుల్లారా గారిని కలవడం జరిగింది. సరే, మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి, నేను కూడా మాట్లాడతానని చెప్పి ఉన్నారు. కాబట్టి మేము ఎస్పీ గారిని కలిశాము. వారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము. రైతులు మా డబ్బు